నిజామాబాద్లోని మల్లారం గుట్ట అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే మహాశివరాత్రిని పురస్కరించుకొని కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు కూడా ఉదయం అనేక పూజా కార్యక్రమాలు చేపట్టిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కూడా భక్తులు వచ్చి దర్శనంతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మల్లారం స్వామి ఉన్నారు, పిట్ల మహారాజ్ స్వామి. నమస్కారం స్వామి. ఓం నమః శివాయ. చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? మహాశివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి? మరి భక్తుల యొక్క సహకారము, ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా సమకూర్చి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేటట్టు అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేస్తూ ఆ లింగేశ్వరుని దర్శించుకునే లెక్కలో మరి ఏర్పాట్లు అయితే పూర్తిగా జరిగినాయి. అది భగవద్దయ నమశివాయని నామంతోనే జరుగుతూ ఉంది. అది ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం ఇంత రష్ ఉన్నా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు కూడా ఏర్పాట్లతో పాటు దర్శన భాగ్యం కూడా కల్పించడం మొత్తం అంటే శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా రష్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ దర్శనం ఏర్పాట్లు చేయడం ఇది ఎట్లా చూడొచ్చు? అయితే ఈ యొక్క శివరాత్రి పర్వదినం మేము ఒక 22 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమానికి వచ్చాము. ఈ ఆశ్రమములో పూర్వం నుంచి కూడా మహాశివరాత్రి నాడు దూరం నుంచి దర్శనం చేస్తుంటారు. దూరం కాకుండా సమీపంగా ఉండేది పరమాత్మునికి దగ్గరగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని మరి ఈ శివరాత్రి నాడు కూడా అవకాశం ఉండాలని కోరుకున్నాము. అది ఇప్పటికీ కొనసాగుతుంది. రేపటికి ఇంకా ఎన్ని రోజులకైనా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా జాగరణ చాలా పవిత్రం, పుణ్యం అని చెప్తున్నారు. జాగరణ చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? జాగరణ వల్ల మనిషి లోపల భక్తికి దగ్గరవుతాడు, మనశ్శాంతి ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది, భగవంతుని యొక్క చింతనతో దైవానికి దగ్గరగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్నవారికి ఆ ఉపాసన అతి దగ్గరగా ఉంటుంది. ఆరోగ్యం బాగలేని వారు ఉపాసనతో కాకుండా ఈ ఒక్క రోజు భోజనం చేయకుండా ఏదైనా ఫలారం చేస్తూ ఉండవచ్చు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా శివపార్వతుల పెళ్లి కూడా జరిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి భక్తులు ఎంతమంది పాల్గొనొచ్చు? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? మరి రాత్రి కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. చానాయిక శివ కళ్యాణానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఇంకా వేలాది మంది వస్తారని మాకు నమ్మకము. పోయిన సంవత్సరం మాత్రం 23-24 వేల మంది ఉన్నప్పుడే కళ్యాణం, శివ కళ్యాణం అయింది. ఆ తర్వాత కూడా పెరిగారు, మరి ఇప్పటికి కూడా పెరుగుతున్నారు. మరి అది భగవద్దయతోనే ఇంకా రావచ్చని భక్తులని అంచనా వేయరాదు. అది భగవంతుడు పిలిపించుకుంటున్నాడు, భగవంతుడే రప్పిస్తున్నాడు. ఆయన దయ ఉండాలని కోరుకుంటున్నాడు. చివరగా ఈ శివరాత్రి సందర్భంగా కూడా భక్తులకు ఏం సూచిస్తున్నారు? వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరిలో దయా, క్షమ, శాంతి, గుణము, ప్రేమ, భక్తి అనేటువంటి మార్గాలు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు దయతో కూడి ఉండండి, క్షమతో కూడి ఉండండి, ప్రేమతో కూడి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా భక్తితో కూడి ఉండండి. అట్టి భక్తి అందరూ చేస్తూ మరి పరమాత్మని నమ్మి నడుస్తూ ఉండాలి. నమ్మకం గట్టిది కావాలి. నమ్మకమే మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నమ్మకం ఎంత దానికైనా తీసుకెళ్తుంది. నమ్మకాన్ని భగవంతుడి పట్ల పెంచండి. సమాజం పట్ల కూడా మంచి, స్త్రీ పట్ల, ధర్మం పట్ల, దైవం పట్ల, మన దేవాలయం పట్ల నమ్మకాన్ని ఉంచి మంచి సద్మార్గంలో నడవాలని మేము కోరుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండాల లక్ష్మీనారాయణ ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. ఎట్లా మహాశివరాత్రి పురస్కరించి కూడా ఎట్లా మొత్తం ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి? ఏం చెప్తారు? దర్శనం ఎట్లా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఇప్పటివరకు చాలా ఆలయాల్లో ఆ భగవంతుని దర్శనం చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ భక్తులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇవాళ ఆ బోలా శంకరుని దర్శనం చేసుకొని
ఉపవాసాలు ఉండి మరి ప్రార్థించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దేవుణ్ణి లోక కళ్యాణం కోసం ఆ శంకరుణ్ణి కోరడం జరుగుతూ ఉన్నది. ఈ మహాపర్వదినం సందర్భంగా, ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలకు మరి భక్తులకు, పాల్గొంటున్నటువంటి భక్తులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, ఈ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి విభిన్న యంత్రాంగంలో ఉన్నటువంటి సిబ్బంది కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు. మొత్తం ఆలయాలు, నిజామాబాద్ ఆలయాల్లో చాలా రష్ కూడా ఉంది. మరి కంటేశ్వర్ కావచ్చు, శంభు ఆలయం కావచ్చు, ఇక్కడ కావచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మరి మీరు కూడా దర్శనంకి వచ్చారు, భక్తులకు ఏం చెప్తారు? మొత్తానికి ఎంత సేవ చేస్తే అంత ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు, ఆయన అనుగ్రహం మనకు ఉంటుంది అని చెప్పి నేను కోరుతాను. ఇది మొత్తానికి కూడా మహాశివరాత్రిని పురస్కరించి కూడా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా శివాలయాల్లో దర్శించుకుంటే పుణ్యం లభిస్తుంది. సేవే మార్గంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని చెప్పి జెండాల లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.